హలో మన గ్రాండ్మా టీవీ స్వాగతం. ఈరోజు నేను చెప్పబోయేది రైస్ ఫ్లోర్తో గోధి ఇడ్లీ అంటారండి. ఇది వెరైటీగా ఉంటుంది, పిల్లలకి నచ్చుతుంది, చిన్నపిల్లలు ఎంజాయ్ చేస్తారు. చాలా చాలా టేస్టీగా బాగుంటాయి. ఎలాంటి ఇబ్బంది ఉండదు, రైస్ ఫ్లోరే కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉండదు. పొద్దున్న బ్రేక్ఫాస్ట్కి, ఈవినింగ్ టిఫిన్గా కానీ, స్కూల్ నుంచి కాలేజ్ నుంచి వచ్చిన పిల్లలకి చాలా బాగుంటాయి. అప్పుడు తొందరగా అయిపోతుందండి. దీనికి నేను కప్పుతో 2 కప్పులు బీప్ని తీసుకున్నాను. దానికి 3 కప్పులు నీళ్ళు తీసుకుని బాగా మరగనివ్వాలి. బబుల్స్ వస్తున్నప్పుడు దాంట్లోనే 1 స్పూన్ నూనె కానీ నెయ్యి కానీ వేసుకోవచ్చు. మనకి నెయ్యి వేస్తే టేస్ట్ బాగుంటుంది, నూనె కూడా వేసుకోవచ్చు అండి అవైలబుల్గా ఉంటే. తర్వాత దాంట్లో రుచి సరిపడా ఉప్పు వేసుకుని మనం రెడీగా ఉంచుకు పిండిని వేసి అడికి పైకి కలిపి మొగ్గనివ్వాలంటే మగ్గనివ్వాలి. మగ్గితే ఇలా ఉండొచ్చేట్టుగా ఉంటే ఒక 5 నిమిషాలు దాన్ని అలా ఉంచేసి దాన్ని స్టవ్ ఆర్పేసి పక్కన పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత దీన్ని మనం బాల్స్లా చేసుకోవాలి. చేతికి అంటుకుంటే కనుక తడికి చేసుకుని చేసుకోవచ్చండి. ఈ బాల్స్ ఎన్ని అంటే మనం ఈ మెజర్మెంట్కి సుమారు 3కి సరిపడా అవుతుందండి. టిఫిను ఫుల్గా 3కి సరిపోతుంది. ఇవి ఇలా రెడీగా చేసుకుని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. అన్ని ప్లేట్లో పెట్టుకుని మనం ఇవన్నీ కూడా రెడీ చేసుకున్న తర్వాత చాలా సింపుల్గా అయిపోతుంది. పెద్దవాళ్ళ నుంచి పిల్లలకి చాలా చాలా నచ్చుతుందండి, ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇవి రెడీ చేసుకుని ఇడ్లీ స్టాండ్లో కానీ, లేదంటే అవైలబుల్గా ఉంటే చిల్లులు పళ్ళెం కానీ, బౌల్ కానీ ఉంటే దాంట్లో పెట్టుకోవచ్చు. నేను ఇడ్లీ స్టాండ్లో పెట్టండి. ఇలా స్టాండ్లో 3 రేకులకు వచ్చాయి. 3 రేకుల్లో వేసి కుక్కర్లో విజిల్ లేకుండా పెట్టుకుని ఒక 3 మినిట్స్ దాన్ని ఆవిరి మీద విజిల్ అక్కర్లేదండి. తర్వాత దీని కాంబినేషన్ చట్నీ అండి. అవి ఈలోపు మనం ఈ చట్నీ 2 టమాటాలు కడిగి ముక్కలు చేసుకుని రెడీగా ఉంచుకో, 1 ఉల్లిపాయ కూడా రెడీగా ఉంచుకొని ముక్కలు చేసుకుని దాంట్లోనే కొద్దిగా 1 స్పూను నూనె వేసుకొని బాండీలో దాంట్లో ఒక 10 ఎండుమిర్చి, ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసాను. అలాగే జీలకర్ర వేయించాను. ఎండుమిర్చి నల్లగా అవ్వకుండా, ఆ రంగు మారకుండా దాంట్లోనే ఉల్లిపాయలు కూడా వేసి వేయించేసి పైన టమాటాలు వేసి మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత దాన్ని మిక్సీ జార్లో తీసుకుని సరిపడా ఉప్పు పసుపు వేసి మిక్సీ పెట్టుకుని దాన్ని ఒక బౌల్లో తీసుకోవాలి. దానికి తాలింపు పెట్టుకోనండి. అవి అయిపోయిన తర్వాత అదే బాండిలో కొద్దిగా నూనె వేసుకుని 1 టేబుల్ స్పూన్ కానీ 2 టేబుల్ స్పూన్ నూనె వేసానండి. దానికి మనం రెడీగా ఉంచిన బాల్స్కి తాలింపు పెట్టుకోవాలి. మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి 1 కాయ వేసాను. దీనికి కారం ఉంటుంది, పిల్లలు తిన్నారని 1 వేసాను. కావంటే మీకు తినబడితే 2 వేసుకోవచ్చు. అలా ఎండుమిర్చి కూడా 1 వేసాం కాబట్టి. కరివేపాకు వేసి బాగా అడికి పైకి కలపాలి. పోపు వేగిన తర్వాత మనం రెడీగా ఉంచిన ఈ బాల్స్ని బాండీలు వేసి అడికి పైకి కలిపి కొత్తిమీర కూడా వేసి గార్నిష్ చేసుకోవాలి. ఇది చాలా సూపర్గా ఉంటుందండి. హెల్తీ ఫుడ్, ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఎవరికైనా ఏదైనా ఇబ్బంది ఒంట్లో బాగున్నప్పుడు అలా ఏదైనా తినాలన్నప్పుడు బయటికి కొనిపెట్టకుండా ఇలాంటివి చేసి పెడితే చాలా బాగుంటుంది. కడుపు నిండుగా ఉంటాయి, పిల్లలకి చాలా చాలా వస్తాయి. ఇవి ప్లేట్లో సర్వ్ చేసుకుని ఈ చట్నీ వేసుకుని సర్వ్ చేయండి, చాలా బాగుంటాయి. ఆ రోజు నేను చేశాను, చాలా చాలా టేస్ట్ బాగున్నాయి. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉన్నాయి కామెంట్ చేసి చెప్పండి. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు చెప్పిన కామెంట్ బట్టి ఇంకా మరిన్ని వీడియోల కోసం మంచి వీడియోలు పెట్టడానికి అవకాశం. ఓకే, థ్యాంక్ యూ.